హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ వీడియో ఇదేనండి, చూపిస్తున్నాను చూడండి. పెరట్లో చెట్లు అన్నీ చూపిస్తున్నాను, చక్కగా చూడండి. నేను చెప్పింది కూడా వినండి కొంచెం. నా ఛానల్ అయితే డిలీట్ అయిపోయిందండి. టైటిల్ చూస్తారు కదా, ఛానల్ డిలీట్ అయింది అని పెట్టాను కదా. ఏంటన్నది చెప్తాను, అది విషయం ఏంటన్నది. ఎలా డిలీట్ అయిందంటే అండి, ఫస్ట్ వచ్చేసి నా ఛానల్ 2 years బ్యాక్ అండి, అత్త కోడలు వ్లాగ్స్ అనేసి స్టార్ట్ చేశాను. మా అబ్బాయి స్టార్ట్ చేశాడు, పెట్టించాడంతా అత్త కోడలు వ్లాగ్స్ అనేసి టైటిల్ పెట్టాడు. అంత బాగానే ఉంది. పాప ఇద్దరు కలిసి పెట్టారు. బాబు వచ్చేసి రాకింగ్ స్టారు, పోకీమాన్ అది ఏదేదో పెట్టాడండి. ఎంబీ బ్లాగ్స్ అనేసి అన్నీ 4 ఛానల్ పెట్టాడు ఒక ఫోన్లోనే. అది ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, ఆ ఛానల్స్ అన్నీ ఉంటే నాది అత్త కూడా వ్లాగ్స్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనేసి నేను అది ఎంబీ బ్లాగ్స్, రాకింగ్ స్టారు అవన్నీ డిలీట్ చేయండి, డిలీట్ చేయమని చెప్పాను. అది పిల్లలు మిస్టేక్ చేశారండి, నా ఛానల్ డిలీట్ చేశారు. కన్ఫ్యూజ్ అయ్యి అవి రాకింగ్ స్టారు అవి తీసేసేపోయి అత్తా కూడా బ్లాగ్స్ అనే నా ఛానల్ తీసేశారండి పిల్లలు. 2 years బ్యాక్ నేను అది సబ్స్క్రైబర్స్ కూడా బాగా వచ్చిండ్రు. ఇప్పుడు మాదిరేనండి అన్ని వంటలు ఇది చూపించేదాన్ని, చెట్లు అన్నీ 215 ఏమో వచ్చిండ్రండి. 260 సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చిండ్రి. 6 months ఏమో చేశాను దాంట్లో, అప్లోడ్ చేశాను. 6 months పెట్టలేదండి, ఇంకా ప్రాబ్లం వల్ల అప్లోడ్ చేయలేకపోయాను అనమాట. తర్వాత 1 yearకి స్టార్ట్ చేద్దామనేసి చూస్తే అది సరిగ్గా అప్లోడ్ కావట్లేదు. ఏం జరిగిందని చూసేసరికి అప్లోడ్ కాలేదు. ఏమో మరి అవి ఉంటే ఏమన్నా ప్రాబ్లం అయిందేమో, రాకింగ్ స్టార్ ఎంవి బ్లాగ్స్ అనేసి ఛానల్ తీసేసామని చెప్పాను. ఇలా జరిగిందండి. అందుకనేసి ఇప్పుడన్నా కొత్త ఛానల్ పెట్టాం కదా, ఇది 1 year అవుతుందండి. ఇంకా ఈ నెల లాస్ట్ 29th స్టార్ట్ చేసింటనమాట, డిసెంబర్ లాస్ట్ ఇయర్. 1 year అవుతుంది. సబ్స్క్రైబర్స్ ఇంకా ఇంత మటుకు వచ్చారు. ఇదన్నా సక్సెస్ అవ్వాలి, యూట్యూబ్ ఇదన్నా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు బ్లెస్సింగ్స్ అవ్వండి, ఆల్ ది బెస్ట్ చెప్పండి. మీరు కూడా మీ ఎంకరేజ్ ఉండాలండి నాకు. ఈ ఛానల్ అన్నా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అయితే చెప్పండి మరి కామెంట్లో. ఓకే అండి. ఈ పెరట్లో చెట్లన్నీ చూస్తున్నారు కదా, వంకాయ చెట్లు అన్నీ పెట్టాం కదా. ఈ మధ్య వీడియోస్ తీయలేదు కదా, అందుకే చూపిద్దామనేసి తీశాను. ఇది కొయ్య తోటకూర ఉంది చూడండి, ఎర్రది కొయ్య తోటకూర. ఈ వంకాయ చెట్లు ఎంత పెద్దగా అయినాయి చూడండి. కనకంబరాలు చెట్లు చాలా బాగా వచ్చాయి. కాకర చెట్లు చూసారండి, కాకరకాయ ఇవి అన్నీ ఎండిపోయినాయండి. స్టార్టింగ్లో చూపించాను మీకు, తర్వాత వీడియో తీయలేదు. అవి ఎండిపోయినాయి చూడండి చెట్లు అవన్నీ. ఇది పాలకూర అండి, లిల్లీ పూలు, పాలకూర, చుక్కకూర, గోంగూర, పూల చెట్లు అన్నీ ఉన్నాయి. మిర్చి అండి, మిరపకాయలు చూడండి ఇంటి దగ్గరేనే ఉన్నాయి చూడండి చెట్లు. ఆల్రెడీ వీడియో తీసాక చూపించాను మీకు, చూసే ఉంటారు. ఈ తులసం చెట్టు చూడండి ఎంత ఎత్తు ఉంది, మనిషి కన్నా ఎత్తుంది చూడండి. తులసం చెట్టు కాంపౌండ్ కన్నా ఎత్తుంది. ఈ పూల చెట్లు అండి, ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇవన్నీ చెట్లు ఎలా ఉన్నాయి చూడండి. ఆ ఛానల్ డిలీట్ అయిపోయిందా, ఇదన్నా స్టార్ట్ చేసామా, ఇదన్నా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. టమోటా చెట్లు చూడండి, టమోటాకాయ ఎంతలా ఉంది చూడండి, ఎంత పెద్దగా ఉంది. మనీ ప్లాంట్ అన్నీ, గోంగూర. ఇది చూడండి, ఇవి గుండుమల్లి చెట్టు అండి.
పైన ఎర్రగా అవుతుందండి, కింద గ్రీన్గా బాగా ఉండాల్సింది, బాగుండే ఫస్ట్కేమో. ఈ మధ్య ఏంటో మరి నీళ్ళు ఎక్కువయ్యాయి ఏమో, మరి ఎర్రగా అవుతుంది పైనంతా. గుండుమల చెట్టు పూలు చూపించాను కదా మీకు, టెంకాయ చెట్లు అన్నీ ఇలాగ ఉంది చూడండి ఇంటి ముందర. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి మీరు. ఈ ఛానల్ అయినా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ చెప్పండి, ఓకేనా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.